హై ఫ్రెండ్స్, మీ మొబైల్లో గూగుల్ మీ డేటాను ట్రాక్ చేస్తుందా? మీ బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను మీకు గూగుల్లో ఉండే 3 ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. వీటిని ఆఫ్ చేస్తే మీ ప్రైవసీ పెరుగుతుంది, అలాగే మీ బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే బ్యాక్గ్రౌండ్లో యాక్టివిటీ కూడా తగ్గుతుందన్నమాట. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోను లైక్ చేసి మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మీరు మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. గూగుల్ మీద క్లిక్ చేయాలి. గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది బై డిఫాల్ట్ గా మీకు ఆన్లో ఉంటుంది. దీన్ని మీరు ఆఫ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ సెట్టింగ్ మనకు అంత అవసరం అయితే ఉండదు. ఇది గూగుల్కి మన యూసేజ్ డేటా వచ్చేసి ఎప్పటికప్పుడు పంపుతూ ఉంటుంది. అలాగే మన మొబైల్లో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ కూడా పెంచుతుంటుంది అనమాట. అందుకని చెప్పేసి దీన్ని మీరు టర్న్ ఆఫ్ చేయాలి. అలాగే కొంచెం బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పర్సనలైజ్ యూజింగ్ షేర్డ్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఆప్షన్స్ కూడా మీరు టర్న్ ఆఫ్ చేయాలి. ఇలా టర్న్ ఆఫ్ చేసినట్లయితే మీ డేటా ట్రాకింగ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యాడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యాడ్స్ మీద క్లిక్ చేయాలి. యాడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డిలేట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి డిలేట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి దీన్ని కూడా మీరు డిలేట్ చేయాలన్నమాట. ఇలా మనం దీన్ని డిలేట్ చేసినట్లయితే యాడ్స్ ట్రాకింగ్ అనేది తగ్గుతుంది. అలాగే ఇరిటేటింగ్ యాడ్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఇలా మీరు ఈ 3 సెట్టింగ్స్ ఆఫ్ చేస్తే మీ ప్రైవసీ సేఫ్గా ఉంటుంది, బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.